పొడవు వెడల్పు ప్రాకారములు ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాల కొలతలు ఇవన్నీ కనుక మనకి వాస్తుశాస్త్రము అలాగే ఆగమ శాస్త్రాన్ని కనుక మనం పరిశీలించి ఉన్నట్లయితే కనుక శత్రు నిర్మూలనకు కావలసినటువంటి విధానాన్ని వాళ్ళు అక్కడ ప్రమాణాలను తీసుకోవడం జరిగింది. అలాగే శిల్పాల ఆకృతి అక్కడ వాడినటువంటి ఇటుకలు కూడా ఎక్కడ కూడా ఇనుము వాడలేదండి. ఎక్కడ ఇనుము అనే పదార్థాన్ని వాడబడలేదు. అక్కడ ఇనుము అంటే ఏంటి, మనకి శనికి ప్రధానం, మన 9 గ్రహాల్లో శనీశ్వరుడి గ్రహానికి అధిపతి ఆయన. సో ఎక్కడ ఇనుము, అలాగే ఇనుము దేనికి ప్రసిద్ధి అంటే సిమెంట్ కానీ ఇనుము కానీ వాడితే కనుక ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి పర్యావరణానికి కూడా కొంత, ఇప్పుడు మనం కాంక్రీట్ జంగల్ అని పిలుస్తున్నాం హైదరాబాద్ని, అంటే పర్యావరణానికి కూడా ఇబ్బందికరమే. అటువంటిది కూడా రాకుండా ఎటువంటి ప్రకృతికి ప్రజలకు జీవులకు కానీ ఎక్కడా కూడా ఏ ఇబ్బందిని కలిగించకుండా ఉండేటువంటి రాళ్లను శిలలను తెప్పించి వాటిని ఒక అద్భుతమైనటువంటి ఆకృతితో ఆనాడు అయోధ్య నగరంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సందర్భాలను కూడా ప్రస్ఫుటంగా మనం వెళ్ళి చూస్తే అయోధ్య నగర చరిత్ర అక్కడ ఉంటుందండి. అంత విధివిధానంగా వాళ్ళు చెక్కడం, వాళ్ళ శిల్పులు ఎవరైతే ఉన్నారో ఈ దాదాపు ఎన్ని సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు ఎక్కువ కష్టపడ్డారు. లాస్ట్ 7-8 సంవత్సరాలు ఎక్కువగా కష్టపడడం జరిగింది. 2019 నవంబరులో మనకి సుప్రీంకోర్టు మనకి డిక్లేర్ చేసింది. ఇది భూమి రాముడిది, రాముడి జన్మస్థలం, రామాలయం కట్టుకోవాలి, కట్టి తీరచ్చు, కట్టడానికి అన్ని రకాలైనటువంటి అధికారము ఈ ప్రాంతానికి రాముడికే ఉంది, వేరే వాళ్ళది కాదు. దీనికి ఎవరు కూడా లక్ష్మణుడో శత్రుఘ్నుడో భరతుడో వచ్చి కోర్టులో కేసు వేయడానికి లేదు. అది రాముడిది అంతే. కాబట్టి ఆ డిసైడ్ అయ్యడానికి ముందు నుంచే కూడా స్తంభాలు అన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి రాళ్ళు తెప్పించింది. అంటే ఎప్పటికైనా మంచి జరిగి తీరుతుంది అని చెప్పి మాకు మనసులో ఒక ఆలోచన వస్తుంది. 6th సెన్స్ అంటారు దాన్ని. సో ఆ 6వ సంకేతం ఏదైతే ఉందో ఆ 6వ సంకేతంతోనే అన్నీ చేయడం జరిగింది. మీకు చూడండి, దూరం నుంచి కూడా సాధారణంగా రంగులు వేస్తే కానీ మనకి క్లారిటీగా కనపడదు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏషియన్ పెయింట్స్ ఏవో రంగులు వాడాలి. ఎటువంటి రంగులు వాడకుండా మీకు పర్టికులర్గా జూమ్ చేయకపోయినా కానీ ఎంత క్లియర్గా తెలుస్తుంది చూడండి. ప్రతి పదార్థం కూడా, ప్రతి ఒక్క మెళకువ, చిన్న చిన్న కన్నాలు, ఆ చిన్న చిన్న సౌందర్యము, ఆ కళా సంస్కృతి, అలాగే సనాతన సంస్కృతి ఎంత గొప్పగా మన అదృష్టం అండి. అలాగే గురువుగారు, భగవంతుడిని చూసినా వచ్చే పుణ్యం, భగవంతుని భక్తులు, ఆయన భక్తులను చూసినా కూడా వస్తుందంటారు. అటువంటిది దేశం నలుమూలల నుంచి ఉన్నటువంటి సాధు సంతువులు అంతా అక్కడే ఉన్నారు. ఎందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి సాధువులు నిరంతరం ఆ భగవంతుని నామస్మరణ చేసేటటువంటి వారంతా కూడా ఒకే చోట ఉన్నారు. అందరూ ఒకే నామాన్ని జపిస్తున్నారు. ఏమనుకోవాలి, ఏమంటారు, ఏ రకంగా వర్ణిస్తారు అంత గొప్ప ప్రదేశాన్ని, అంత గొప్ప కార్యక్రమాన్ని? మీకు మనకి ఇలాగే దాసరి శతకంలో చెప్పండి, జుర్యద మీ కథామృతము జుర్యద మీ పదకంచ తోయమున్ జుర్యద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్యద జుర్రున రుచుల్ గనువారి పదంబు గూర్చవే తుర్రులతోటి పొత్తిడిక దాశరథి కరుణాపయోనిది అన్నాడు. ఇవాళ మీరు అన్నారు సరే సాధుపుంగవులు, సాధువులు, మహర్షులు వచ్చి కూర్చున్నారని. ఇక్కడ వాళ్ళు మీరు అన్నారు నిరంతరం రామనామం కాదు. మనం ఏదైతే పరవాన్నమో, ఒక స్వీట్ని ఎట్లయితే నాలుకతో చప్పరించి తేనెని ఎట్లయితే లోపలికి జురుతామో, అంటే అనుభవిస్తాం ఆ తీపిని. అందుకే అంటారు రామనామము రమ్యమైనది రామనామము. అంటే ఎంత గొప్ప జుర్యదమీ కథామృతము. ఇప్పటివరకు మనం రాముని చరిత్ర చెప్పుకున్నాం. ఎట్లా చెప్పుకున్నాం? నోటి మాటగా చెప్పుకొని ఏదో చెవుల్లో విన్నానులే కాదు. ఇందాకన్నారే రాముల వారు కనపడుతున్నారండి నాకు మీరు వర్ణిస్తుంటే అని. జుర్యదమీ కథామృతము అంటే కథ వింటుంటేనే నిజంగా ఆ టైంలో మనకు ఎదురుగుండా రాముడు ఉన్నాడా అన్నట్టుగా. జుర్యదమీ పదకంజతోయమున్, ఇందాక మీరు అన్నారు కాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో, ఆ పాదాలు చూడండి ఎంత బాగున్నాయో అన్నారు. సాక్షాత్తు రామపాదాలు చూడటం జరిగింది. జుర్యద రామనామమున జొబ్బిలుచున్న జై శ్రీరామ్ అని ఎవరైతే అంటున్నారో ఆ వాటి నుంచి వచ్చేటువంటి శబ్ద తరంగాల యొక్క సుధారసము. 4 సార్లు రామనామం అంటేనే గొప్పగా ఉంది కదా. కొన్ని లక్షల మంది, కోట్ల మంది రామ అంటున్నారు. ఆ శబ్ద తరంగాలు గాల్లో వచ్చి ఆ సుధారసము నే జుర్యద జుర్రున, నేను కూడా జురుతానయ్యా. ఏం జురుతాడట? ఎవరైతే రామనామాన్ని నిత్యం పలుకుతూ
ఆ రామనామ స్మరణలోనే జుర్రుకుంటున్నారు కదా, వారి యొక్క పదాలు అంటే వారి యొక్క పదము గూర్చవే, వారు వెళ్ళిన చోట నన్ను పంపించు, వాళ్ళ పాదాలు స్పృశించేట్టు చెయ్యి, వాళ్ళు నడిచిన చోట నేను నడిచేట్టు చెయ్యి, వారు తిరిగాడిన చోట నన్ను తిరగనియ్యి, వాళ్ళు ఎక్కడైతే సంచరించారో కనీసం నాకు ఒక అవకాశం ఇయ్యి. అలా నేను రామనామాన్ని జుర్రిన వారి వెనక నేను జుర్రుకుంటాను. అది రామనామం గొప్పతనం. అంటే రామనామం పలికితే కాదట, రామనామం ఎవరైతే పలుకుతారో ఆ పలికిన వారి వెనక నడిస్తే కూడా దాని యొక్క ఫలితం వస్తుందంటున్నాడు. అటువంటి మహర్షులు, సిద్ధులు, మునులు, అలాగే సాధువులు, యక్షులు ఎంతోమంది వచ్చారండి అక్కడికి. ఎంతమంది ఆ దీక్షలో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో మనం తెలియని వాళ్ళు, సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక యోగి. ఇప్పుడు చూడండి ఎంతమంది అక్కడ వచ్చిన వాళ్ళు నిద్రాహారాలు మాని ఉంటారు, ఎంతమంది అక్కడ చూడండి. ఆహా, రాముల వారి యొక్క ఆ యొక్క నమూనా ఏదైతే ఉందో దాన్ని బహుశా వెండితోనో బంగారంతోనో మనకి పూర్తిగా మనకు తెలియదు దాని గురించి. బహుశా దానికి సంబంధించి అయ్యా నీ చేతుల్లో పెడుతున్నాం, రామ మందిరం నీ చేతుల్లో పెడుతున్నాం అన్నట్టు భావనతో మోడీ గారి చేతిలో వారు ఆ యొక్క ప్రభుత్వం, బహుశా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆయనకి మోడీ గారికి సత్కరించుకున్నటువంటి సందర్భం. బహుశా ఆయన స్వీకరించారు అంటే కనుక రాముల వారి మాట, మోడీ గారి మాట ఒకటే మాట, ఒకటే బాణంలాగా. అలాగే తప్పనిసరిగా ఆయన స్వీకరించాడు అంటే కనుక మాటకి కట్టుబడి ఉంటాడు. కాబట్టి అటువంటి మోడీ గారు ఈ రోజున మనకి ఈ ప్రారంభించడం, అది కూడా అభిజిత్ లగ్నంలో ప్రారంభించడం, మోడీ గారి చేతుల మీద జరగటం, ఎంతో యోగులు, వాళ్ళంతా చూడండి సాధువులు, వారందరూ యొక్క రామనామం, మనం రామనామం పలికేది వేరండి, వాళ్ళు పలికేది వేరు. వాళ్ళ స్మరణలో రాముడు వచ్చి వెంటనే నిలబడతాడు. మనం కొన్నిసార్లు పిలిస్తే కానీ రాడు, ఎందుకంటే కొన్ని పాపాలు చేస్తుంటాం. వాళ్ళు ఏం లేదు, నిత్యం వాళ్ళకి వేరే పనులు ఏముండవు, ఉద్యోగాలు ఉండవు, జీతాలు ఉండవు, ఏముండవు. వారు నిత్యం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు భగవన్నామ స్మరణలో గడిపే ఎంతోమంది సాధువులు వారు రావడం, వారందరినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షించడం కూడా అదృష్టమే కదా. ఒక్కొక్కరిని కలవాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో వాళ్ళందరినీ జూమ్లో చూపించినటువంటి ప్రైమ్9కి మరొకసారి నా నుంచి, టీవీ ప్రైమ్9 ప్రేక్షకుల నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అంటే ఇంత మహత్తర కార్యక్రమానికి, ఈ మహత్తర కార్యక్రమం జరిపేటప్పుడు ఈ లైవ్లో నన్ను కూర్చోబెట్టి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, నన్నే ఎన్నుకొని ఆ రామనామాన్ని నాతో పలికించి, రామనామస్మరణ నాతో చేయించడం కూడా మా అదృష్టం. అలాగే ప్రైమ్9 ప్రేక్షకుల అదృష్టం. మేమంతా కూడా ఆ రాముని చూసి తరించాము, రామనామస్మరణ చేసి ఆ వరాన్ని వరించాము అని మేము అనుకుంటున్నాం. నేను ఈ సందర్భంగా ఒక దాశరథి శతకంలో ఒక శ్లోకం అండి. తప్పకుండా. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. ఎందుకంటే నేను కూడా భక్తుడినండి, నాకు కూడా రామనామ ఉపదేశం ఉంది, షడాక్షరి మంత్ర ఉపదేశం ఉంది, నిత్యం రామ రామ అంటూ ఉంటాను. నేను కూడా భక్తుడిని, కానీ గొప్ప భక్తుడిని అవునో కాదో తెలియదు నాకు. బహుశా మంచి భక్తుడిని కాబట్టి నాకు ఈ అవకాశం ప్రైమ్9లో దక్కిందేమో అనుకుంటున్నాను వాస్తవానికి ఈ సమయంలో. కాబట్టి దాసిన చుట్టమా శబరి దాన్ని దయామతి నేలినావు అంటే శబరి దగ్గరకు ఆమె వృద్ధురాలు వెళ్ళలేదు, ఆవిడ దర్శించుకోలేదు, ఎదురు చూసింది రాముడి కోసం. ఎదురు చూస్తుందన్న విషయం రాముడికి తెలుసు. దగ్గరికి వెళ్ళి ఆవిడ పెట్టేటువంటి ఎంగిలి పళ్ళని తిన్నాడండి. నీ దాసుని దాసుడా గుహుండు తావక దాస్యమొసంగినావు. మరి దాసుని దాసుడా గుహుని కూడా అంటే ఆయనకు కూడా నీ యొక్క ఆశీర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇటు శబరిని గుహుణ్ణి. మరి నే చేసిన పాపమా స్వామి, వినుతి చేసిన గావుమయ్యా, నీ దాసులలోన నేనొకడా దాశరథి కరుణాపయో అనేది. అయ్యా గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్ర, బాలరామచంద్ర, రాఘవ, దాశరథి, అయోధ్య రామయ్య, నేను ఈ ప్రైమ్9 సాక్షిగా నేను వేడుకుంటున్నా, నీ దాసులలోన నేనొకడిన దాశరథి కరుణాపయోనిధి. నన్ను కూడా నీ దాసుడిని అనుకొని నన్ను కూడా ఆశీర్వదించవయ్యా. అలాగే ఈ ప్రైమ్9 యాజమాన్యాన్ని, సిబ్బందిని, అలాగే ఈ ప్రైమ్9 ప్రేక్షకుల్ని, యావత్ భారతావనిలో నివసించే ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆశీస్సులు అందజేయమని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకోవడం జరుగుతుంది. అందుకే భగవంతుడు అందరూ వాడండి.
అంటే సాధారణంగా నేను ఒక ముఖ్యమంత్రిని అనుకోండి, నాకు నచ్చిన వాళ్ళకో, నా స్నేహితులకో, నా బంధువులకో నేను సహాయం చేస్తాను, ప్రజలకు ఎలాగో పరిపాలిస్తాను. ప్రతి ఒక్కరికి సహాయం చేయలేను, కానీ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఒక రాజుకైనా అంతే, ఒక చక్రవర్తికైనా అంతే. ఇప్పుడు రాముడు బాలరాముడి నుంచి, యువరాజు నుంచి, పట్టాభిషేకం చేసిన రాజు నుంచి ధర్మ సంస్థాపన చేసి శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించి దేవుడు అయ్యాడండి. దేవుడికి తన పరాభేదం ఉండదు. తన తల్లికి ఎంత విలువో నా తల్లికి అంత విలువ, తన పుత్రుడికి ఎంత విలువో తన పుత్రుడైన నాకు కూడా అంతే విలువ. అంటే సమానమైనటువంటి భావాన్ని కలిగినటువంటి సమానమైనటువంటి సమానతను చూపించగలిగే శక్తి ఒక్క భగవత్ శక్తి మాత్రమే. తల్లి కూడా తన పిల్లల కంటే ఎదుటి పిల్లల్ని ఎక్కువగా ప్రేమించలేదు, తన పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది. అటువంటి తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, అటువంటి తండ్రి రామయ్య తండ్రి ఈరోజు బాలరాముడిగా మనకి ప్రతిష్ఠ చేసుకొని మనందరినీ పరిపాలించడానికి వచ్చాడు. మహద్భాగ్యం కలియుగం. అలాగే గురువుగారు, నేను మీ నోటి ద్వారా మరొక వర్ణన రామాయణంలో వినాలనుకుంటున్నాను. ఇందాక మనం చూసాం ఆ బాలరాముని బుజ్జి పాదాలు ఎంత చక్కగా ఉన్నాయనేది, ఆ స్వామి పాదాలు చూసాము, దర్శించుకున్నాము, పులకించిపోయాం. అటువంటి రామపాదం తగలడం వల్ల శిల కాస్త మహిళగా మారినటువంటి వృత్తాంతం మనందరికీ తెలిసింది. దయచేసి మీ వర్ణన ఆ అంశానికి సంబంధించి. రాముడు అంటే పుట్టిన తర్వాత అండి కౌసల్య సమక్షంలో పెరిగాడు, కానీ కైకేయి ఎక్కువగా ఆయన పెంచింది. వాస్తవానికి ముద్దుల తల్లి. వాస్తవానికి ఎందుకు ముద్దుల తల్లి అంటే రామయ్యని చూసిన వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అనుభూతిని పొందేవాళ్ళట. ఒక రకమైనటువంటి అనుభూతిని పొందేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అనుభూతిని పొందేవాళ్ళంటే దివ్యమంగళ స్వరూపము అంటే రామయ్య. మిగిలిన పిల్లలు ఉన్నప్పటికీ కూడా రామయ్య ప్రత్యేకత. దశరథ మహారాజుకు కూడా రాముడంటే ఒక రకమైనటువంటి ప్రేమానువాత్సల్యాలు ఎక్కువగా ఉండేవి. నలుగురు తన పిల్లలే అయినప్పటికీ కూడా రాముడి మీద ఒక ఇంచు మించినటువంటి ప్రేమని ఆయన. ఇక కౌశల్య సరే, ఎందుకంటే తన గర్భం నుంచి పుట్టినవాడు కాబట్టి ఆమెకి అస్సలు గర్వపడాల్సింది ఎవరంటే మొట్టమొదటి కౌశల్య. సో అటువంటి స్థితి. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి అండి. రాముడు బాలుడై పాకుతున్నప్పుడు మరి పేరు పెట్టాల్సినప్పుడు సాధారణంగా తాతల పేర్లో ఏవో పేర్లు ఉంటాయి.